దేవుడు మీ మీద దృష్టి పెట్టి దేవుడు మిమ్మల్ని కోపగిస్తూ ఉంటున్నాడు. మీరందరూ కూడా మీ పాపములను విడిచిన వారైతే దేవుని కనికరం పొందుకుంటారు అని ఒక మాట ప్రకటించి, లేకపోతే మాత్రం నేను వారందరినీ కూడా జల ప్రళయముతో నేను అందరినీ నాశనము చేస్తానని దేవుడు యోనాతో మాట్లాడి పంపించాడు. యోనా ఏ విధంగా ఎక్కడికి వెళ్ళిపోయినా గానీ దేవుడు పంపించగలిగిన చోటుకు పంపిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని పని ఎలా జరిగించుకోవాలో దేవునికి తెలుసు. దేవుడు ఎలా తన ప్రజలను యొద్దకు ఆ వ్యక్తిని, నాయకుడిని, సేవకుని, దేవుని యొక్క మాటను పట్టుకొని వెళ్తున్న వ్యక్తిని దేవుడు ఎలా పంపించాలో, నడిపించాలో దేవుడికి క్షుణ్ణంగా తెలుసు. మన ఆలోచనల ప్రకారంగా, మన యొక్క నిర్ణయాల ప్రకారంగా, మన ఉద్దేశాల ప్రకారంగా మన ఇష్టానుసారమైన దారులు ఎంచుకొని దేవుని దగ్గర నుంచి తప్పించి తిరుగుదామని ప్రయత్నాలు చేస్తాం పలుమారు. యోనా కూడా అదే చేశాడు. కానీ దేవుడు ఎక్కడికి తీసుకొని వెళ్ళాలో యోనాని అక్కడికి తీసుకొని వెళ్ళాడు.